ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ఎక్కడున్నా సరే ఎన్ని మీటింగులు ఉన్నా సరే ఎంత రికాం లేకున్నా గానీ అన్ని ఇడ్చిపెట్టుకొని పోయి పబ్లిక్ల నిలబడుతుండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. సెలవు దినం ఉన్నా సరే పేదోళ్ళకిచ్చే పింఛన్లను మాత్రం ఆపుతలేడు. ఇక చూడుండ్రి ఈసారి ఎక్కడికి పోయిండో ముఖ్యమంత్రి. ప్రతి నెల పైలి వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి బాబు సారు పేదల సేవ చేసుకుంటాండు. ఈసారి కృష్ణా జిల్లా పామిడి ముక్కల దిక్కుపోయిండు సీఎం. పింఛన్లు పంచుడే కాకుండా పబ్లిక్ కు మంచి మంచి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. వచ్చే ఏడు గోదావరి పుష్కరాల టైం కల్లా పోలవరం గేట్లు ఎత్తుతాం, చేన్లు చెలకలన్నీ పచ్చగా చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు కరెంటు ఛార్జీలు పెంచనే పెంచాం, ఏం పికర్ చేయకుండ్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. పనిలే పని పాత సర్కారులను గట్టిగానే సాపించిండు. బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా. భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్ని మీకు తెలియజేస్తున్నా. అదట్లుంటే సీఎం సార్ ఎక్కడికి పోయినా సరే ఆఫీసర్లకు సల్ల చెమటలు పట్టిస్తున్నాడు. ఎంత పెద్దోళ్ళైనా సరే పబ్లిక్ ముంగట నిలబెడుతున్నాడు. పని చక్కగా చేయకపోతే గట్టిగానే మందలిస్తాడు. పబ్లిక్ కోసం పని చేయండి, ముఖ్యమంత్రి కోసం కాదు అన్నట్టు చెప్తున్నాడు. నేను శాస్త్రీయంగా చేస్తున్నా, నువ్వేదైనా తప్పంటే నేను కరెక్ట్ చేస్తాను, కానీ పని చేయనంటే మాత్రం కుదరదు. సార్ ఇంప్రూవ్ చేసుకోండి సార్. సార్ ప్రస్తుతానికి ఇంప్రూవ్ చేసుకోండి సార్. వచ్చేసింది సార్, ఇంప్రూవ్ చేసుకోండి సార్. ఎన్ని రోజుల్లో చేస్తావు సార్? 2 weeks లో చేసుకోండి సార్. ఓకే, నేను మళ్ళా నాకు రికార్డు ఉంటుంది, నువ్వు ఇచ్చిన మాట కూడా రికార్డ్ చేస్తా, అది కూడా పెడతా కంప్యూటర్లో. బీ కేర్ఫుల్ కాదన్నట్టు పెద్ద సారు దెబ్బకు ఆఫీసర్లకు గజ్జుమన్నట్టే ఉన్నది. బడి పొలగాండ్లకు నెల నెల ప్రోగ్రెస్ కారట్టు చూసినట్టు సారు ఆఫీసర్ల పనితీరు మీద గట్టిగానే నజరేసినట్టుండు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. మరిగా వాళ్ళు మంచిగా పని చేస్తేనే కదా సర్కారు పథకాలు అందరికి అందేది, రాష్ట్రం ఎగుర పెట్టేది. ఏమైనా ఆఫీసర్లను పరుగులు పెట్టించుడు చూస్తుంటే ముఖ్యమంత్రి సారు ముళ్ళు కర్ర పట్టుకున్నట్టే ఉన్నది అనుకుంటారట ఇంత మంది.